బ్రో, ఈ లోగోలో మీ తాతయ్య? నేను మీరా? జోక్ చేయకండి. నేనే ఏంటి, ఎందుకు? లాస్ట్ టైం ప్రమోషన్ చేశారు కదా, ఆ, నన్నే కదా. అంటే మీరు కొంచెం గెటప్ మార్చారు కదా, రీజన్ ఏంటి అని. సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏదో నాకు పెళ్లి సంబంధాలు ఏవో వస్తున్నాయేమో అందుకని ఇలా అయిపోయిందని అనుకుంటున్నారు. పెళ్లి సంబంధం సక్సెస్ఫుల్ అయింది పెళ్లి సంబంధాలు. ఆ, నాలాంటి ముసలోడిని ఎవరు చేసుకోవడానికి రాదులే, కానీ అది ఉమ్, వేరే విషయం. ఉమ్, సో నాకు ఒక సినిమా ఆఫర్ వచ్చింది, సో దానికోసం అని ఈ గెటప్ కావాలన్నారు వాళ్ళు, దానికోసం. ఉమ్. ఏంటది, పెద్ద సినిమా చిన్న సినిమా? పెద్ద సినిమా అంటే అంటే అది అనౌన్స్ చెప్పకూడదు అది. లెంత్ వైజ్ పెద్దగా ఉంటుందా? ఆబ్వియస్లీ ఉమ్. పెద్ద సినిమా ఎలా? డైరెక్టర్ ఎవరు? క్రిస్టోఫర్ నోలనా? చెప్పకూడదని అన్నారు స్టీవెన్ వాళ్ళు. స్పీల్బర్గా, ఎస్ఎస్ రాజమౌళియా? వాళ్ళు మీకంటే అయితే పెద్ద డైరెక్ట్. అంటే హైట్ పరంగా. ఓకే, అది త్వరలో రాబోతుంది, దాన్ని అనౌన్స్ చేస్తారా? త్వరలో ఇంకా స్టార్ట్ అవ్వాలి, ఇంకా స్టార్ట్ దాని అయితే పోస్టర్ ఇక్కడ పెడతారా వచ్చినప్పుడు? మేబీ మంచి క్యారెక్టర్, సో అందుకని పెట్టే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మీకు బ్రాహ్మణ నైవేద్యానికి జనాల నుంచి ఆదరణ ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. Hmm. యాక్చువల్లీ నేను ఈ క్రౌడ్ నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, సో అది నా మిస్టేక్. రీజన్ ఏంటంటే నా దగ్గర ఇంకా స్టాఫ్ లేదు. స్టాఫ్ చాలా మంది వస్తున్నారు, రోజు కాల్స్ చేస్తున్నారు, బట్ నా ఈ దీనికి ఈ పద్ధతులకి తగినటువంటి వాళ్ళు నాకు కావాలి. సో అలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. అది ప్రాబ్లం. కాల్స్ లేక కాదు, జనాలు రాక కాదు, నేను సెలెక్ట్ చేసుకోవడంలో నా ఫెయిల్యూర్ ఉంది. ఓకే, మీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది? అందరూ మా అమ్మమ్మ గారు చేసినట్టుంది, మా నాన్నమ్మ గారు చేసినట్టుంది అని అంటుంటే, సో అంత పెద్ద పెద్ద వాళ్ళతో అంటే వాళ్ళ అనుభవంతో నన్ను పోలుస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సేమ్ టైం నాకు భయంగా కూడా ఉంది, ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ రీచ్ అవ్వగలనా లేదా అనేది. ఎక్స్పెక్టేషన్స్, సారీ. ఓకే, ఇప్పుడు దీన్ని కామెంట్స్ నేను చూసా కొన్ని. మా ఏరియాలో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, విజయవాడలో పెట్టండి, ఏమన్నా ఉందా మీకు ఫ్రాంచైజ్ లాంటిది, లేకపోతే మీరే అక్కడ వెళ్ళి ఎస్టాబ్లిష్ చేయడానికి ఐడియా? ఏమో అది అవుతుందా లేదా అనేది పర్ఫెక్ట్ గా నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇక్కడ ఒక చోటే నేను ఒక్కడిని మెయింటైన్ చేయలేకపోతున్నాను. అన్ని చోట్ల మెయింటైన్ చేయాలంటే నాలాంటి ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు నాకు ఎవరైనా నా మీద ఇన్వెస్ట్ చేస్తే తప్ప. నాకు ఇన్వెస్టర్స్ దొరికితే, అది కూడా చిన్న అమౌంట్లు కాకుండా కొద్ది పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ నాకు కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా పెద్ద అమౌంట్ కావాలి. సో అందుకని అలాంటి వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తాను. ఒకవేళ అది కానీ పాసిబుల్ అయ్యి, లేదంటే ఏ బ్యాంక్ మేనేజర్లు ఏమైనా నాకు లోన్ ఏదైనా శాంక్షన్ చేస్తే ఖచ్చితంగా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే, ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా పెడతా అన్నారు మీరు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాలని నాకు కూడా ఉంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఈవినింగే ఎంతమంది ఒక 500-600 మంది వస్తున్నారు, వీళ్ళని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఏమో చెప్పలేము, దేవుడి దయ వల్ల మార్నింగ్ కూడా పెడతాను, ఆ ప్లానింగ్ లో ఉన్నాను. షెడ్ వేసాను, సో వెనక మనకి కూర్చోడానికి కానీ సిట్టింగ్ కానీ అన్ని వచ్చేస్తున్నాయి ఇక. సో ఇక నుంచి ఎవరు కూడా ఇక్కడ నిలబడాల్సిన అవసరం లేదు, అందరూ కూర్చుని హ్యాపీగా. అండ్ పార్కింగ్, ఎస్పెషల్లీ పార్కింగ్ పెట్టుకుని హ్యాపీగా, అండ్ టేక్ అవే కూడా ఇక్కడ నుంచి పార్సిల్ తీసుకెళ్లేటువంటి ఇది కూడా సౌలభ్యం మేము త్వరలో అరేంజ్ చేస్తాం. సో ఇప్పుడు చెప్పండి, అంటే మీరు మాక్సిమం ఎంత సంపాదించారు ఒక రోజులో? అలా చెప్తే ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు. సరే, అదంతా వద్దు, కానీ ఎంత మంది మాక్సిమం వచ్చి ఉంటారు? 600 మంది. 600 మంది మాక్సిమం ఒక ఈవినింగ్స్. అది కూడా నేను ఇప్పుడు నా దగ్గర ఒక 2-3 స్టాఫ్ ఉన్నారు, నేను ఒక్కడినే ఉన్నప్పుడు అంతమంది వచ్చేవారు. అది దాంతో పోలిస్తే ఇప్పుడు పర్లేదు అనిపిస్తున్నారు. నేను ఒకటి విన్నాను ఏంటంటే, కొంతమంది వచ్చి మీకు తినేసి వెళ్ళిపోతున్నారు, డబ్బులు పే చేయట్లేదు, దాని గురించి ఏమైనా మాట్లాడొచ్చా మీరు? యాక్చువల్లీ అది సంస్కారానికి బేసిక్గా మీరు ఈ ప్రశ్న అడుగుతారని నాకు చాలా మీరు అడుగుతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఉందా అలా? లేదు, ఇది నాకు విచిత్రం ఏంటంటే, నాకు చాలా మంది కస్టమర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు ఈ నెంబర్కే, 7675255676 ఆ నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్కి మెసేజ్ చేస్తున్నారు. బట్ ఏమనంటే, స్వామి ఏమనుకోద్ది, ఈ రోజు మేము అబ్జర్వ్ చేసినటువంటి ఇదేంటంటే, మీరు చాలా మంది డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు, మేము అబ్జర్వ్ చేసాం. ఆ రెడ్ షీట్, ఆ టీ షర్ట్ ఆయన ఇది చెప్తుంటే వాళ్ళు అరే వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, వాడు వీళ్ళు పేమెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పేమెంట్ ఇవ్వకుండా నాకు మెసేజ్ చేస్తున్నారు. వాళ్ళు బాధపడుతున్నారు, స్వామి మీరు ఇంత కష్టపడుతున్నారు, మీరు ఇలాగా స్వామి మీరు ఇంత నిష్టగా చేస్తున్నారు, ఇంత శ్రద్ధగా చేస్తున్నారు, ఇంత క్వాలిటీతో చేస్తున్నారు, ప్రైజే తక్కువ పెట్టారు, అయినా కూడా వాళ్ళు అంత కక్కుతూ డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నారు, మరి మీరేమైనా బిల్డింగ్ సిస్టమ్ పెట్టొచ్చు కదా, టోకెన్ సిస్టమ్, వాళ్ళు అన్నది టోకెన్ సిస్టమ్ పెట్టొచ్చు కదా అని అన్నారు. సో ఖచ్చితంగా పెట్టొచ్చు, కానీ నేను మనుషులు నమ్ముతున్నానండి, ఇంకెవరు నమ్ముతుంది చెప్పండి. వాళ్ళని కూడా నమ్మకపోతే ఇంక వాళ్ళు కూడా
ఇది చేస్తే నేను ఇంకేం చేయగలను. ఒక మనిషి ఇంత కష్టపడుతున్నారు, ఆయనకి సహకరిద్దాం అనేటువంటి వాళ్ళకు ఉండాలి తప్ప, నేను వాళ్ళని నమ్మడం మానేసేసి నేను టోకెన్ సిస్టమ్ అందరిలాగే నేను ఉంటే మేబీ అన్ నా నా వల్ల మా స్టాఫ్ ఇబ్బంది పడుతున్నారు. అందుకని టోకెన్ సిస్టమ్ పెట్టే అవకాశం ఉంది మేబీ. ఓకే, ఏంటి ఇప్పుడు ఫైనలీ మీరు ఆల్రెడీ ఫేమస్, జనాలందరికీ తెలుసు మీ స్టాల్ గురించి. సో తెలియని వాళ్ళ గురించి అడ్రస్ చెప్తారా? సో నేనైతే ఫేమస్ అని అనుకోవట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ గురించే జనాలు వస్తున్నారా, ఫుడ్ గురించి వస్తున్నారా? ఖచ్చితంగా ఫుడ్ గురించి వస్తారు. నా గురించి ఎందుకు వస్తారండి? ఇప్పుడు మాక్సిమం మేము రిపీటెడ్ గా వస్తున్నామని చెప్తూ ఉంటారు కదా. అవును. మాక్సిమం ఎన్నిసార్లు వచ్చి ఉంటారు? అసలు డే 1 రోజు నుంచి ఈ రోజు వరకు వచ్చిన వాళ్ళే ఉంటారు అందరూ. అవునా? ఆల్మోస్ట్ ఇప్పుడు నేను పెట్టినటువంటి ఈ 6 నెలల్లో రిపీటెడ్ గా వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉంటారు. నా భయం ఏంటంటే 90% మంది కారులో వస్తున్నారు. ఓకే, ఇది ఆ రేంజ్ ఇది కాదు నాది. నేనే చెప్తున్నాను, నాది ఆ రేంజ్ కాదు. బట్ అందరు కారులో వస్తుంటే భయం వేస్తుంది. పైగా అందరు, మీరు నమ్మరండి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని నేను లైఫ్ లో కళ్ళారా చూసింది లేదు. అసలు ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు అనే వాళ్ళు ఇలాగ రోడ్డు మీద స్టాల్స్ లో ఇక్కడికి వచ్చి తింటారు, అక్కడ బల మీద కూర్చుంటారు అనేది నాకు తెలియదు. వాళ్ళు ఇక్కడ కూర్చుని వెళ్ళేటప్పుడు భుజం మీద చేసి, శర్మ గారు చాలా బాగుందండి, నేను పలానా ఐఏఎస్, నేను పలానా ఐపీఎస్ అంటుంటే, నేను బుక్స్ లో చదివినటువంటి ఐఏఎస్ ఐపీఎస్లు, సినిమాలో చూసిన ఐపీఎస్ ఐఏఎస్లు, వీళ్ళు రియాలిటీలో ఇలా ఉంటారా అని. అంటే నా మీద ప్రేమ లేదంటే ఫుడ్ మీద ఇదో నాకు తెలీదు. నిజంగా వాళ్ళ స్థాయిని మర్చిపోయి ఇక్కడికి వచ్చి చేస్తానంటే ఐఎమ్ వెరీ, అంటే గర్వంగా ఫీల్ అవుతున్నాను. భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశం. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని ఎలా తీసుకుంటారు? నేను ఖచ్చితంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను కూడా స్వాగతిస్తాను, స్వీకరిస్తాను. ఎందుకంటే అండి, ఎవరైతే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళు ఎవరు కూడా నా శత్రువులు కాదు. నన్ను ఇంటెన్షన్ గా నన్ను ఏదో నన్ను ఈ సతీష్ శర్మ అనేటువంటి ఆయన్ని బ్లేమ్ చేద్దామని ఎవరైతే అనుకుంటారని నేను అనుకోవట్లేదు. మేబీ ఒకసారి ఉప్పు ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి కారం ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి నీళ్ళు ఎక్కువ ఉండొచ్చు. ఏమండి, ఇంతమందికి క్రౌడ్కి నేను ఒక్కడిని ఇంత ఫుడ్ సర్వ్ చేస్తున్నప్పుడు, ఒక పెళ్లిలో కూడా చాలా ఒక చోట ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒక చోట కారం ఎక్కువ అవుతుంది, లేదంటే ఒక చోట ఏదో మిస్టేక్. అంత పెళ్లిల్లో అలా అంతమంది చేసినప్పుడే మిస్టేక్స్ జరిగినప్పుడు, ఒక్కడనే హ్యాండిల్ చేసినప్పుడు ఖచ్చితంగా మిస్టేక్స్ ఉంటాయి. అందుకని వాళ్ళు నన్ను బ్లేమ్ చేయడంలో, లేదంటే వాళ్ళు నా మీద నెగిటివ్ కామెంట్ చేయడం వల్ల నేను వాళ్ళని ఏం తిట్టుకోను, స్వాగతిస్తాను. అండ్ సరి చేసుకునేటువంటి అవకాశాన్ని వాళ్ళు నాకు ఇస్తే ఖచ్చితంగా సరి చేసుకుంటాను. వెంటనే పెట్టకూడదు. ఇప్పుడు ఎవరైతే నాకు నెగిటివ్ కామెంట్ చేశారో వాళ్ళు ఇంకొక 1 month తర్వాత, 15 days తర్వాత మళ్ళీ తిని, సో అప్పుడు కూడా నిజంగానే అరే మేము 15 days బ్యాక్ మేము తిన్నాము, అప్పుడు ఎలాగా ఉంది, ఇప్పుడు కూడా ఎలా ఉంది అని అనాలి. లేదా 15 days బ్యాక్ మేము తిన్నాము బాగాలేదు, ఇప్పుడు బాగుంది అని కామెంట్ మళ్ళీ చేయగలగాలి. తప్పుని ఎప్పుడు కూడా ఒకే తప్పు, ప్రతి మనిషి తప్పు చేస్తూ ఉండడు. ఒకసారి సరిదిద్దుకునేటువంటి అవకాశం కూడా ఇవ్వాలి.